అండి నమస్తే. ఈ వీడియోలో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి ఫ్లేవర్స్ తగులుతూ సింపుల్‌గా, చాలా టేస్టీగా, కమ్మగా చాలా బావుంటుంది. దీనికోసం నేను ఒక టెంకాయ మొత్తం తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని కొబ్బరి పాలని కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 1:30 గ్లాసు వరకు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. రైస్‌లోకి కొబ్బరి పాలు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, షాజీరా, మిరియాలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. మొత్తం బాగా వేగిన తర్వాత కొబ్బరి పాలలో నానబెట్టుకున్న బియ్యము, ఇంకా పాలతో సహా వేసేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి సరిపడా. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. పొడి పొడిగా చాలా బావుంటుంది. కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా కమ్మగా ఉంటుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చికెన్‌తో బావుంటుంది.